హాయ్ అండి. ఇవాళ మీ అందరి కోసం నేను టమాటో పెసరపప్పులో వేసి క్యాబేజ్ కూడా వేసిన పప్పు అండి. సో క్యాబేజ్ టమాటో పెసరపప్పు పప్పు చాలా 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 టేస్టీగా ఉంది. దయచేసి మీరందరూ తప్పకుండా ఛానల్ని నా శ్రీవల్లి టాకీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. వేడివేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తినండి, ఎంత బాగుంటుందో. చపాతీలో నంచుకుంటే కూడా చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా మీరు చేసుకోండి, అసలు వదిలిపెట్టరు. పిల్లలు కాదు పెద్దలు అందరూ ఇష్టపడతారు. చాలా చాలా కమ్మగా ఉండే పప్పు. ఎందుకంటే ఇందులో మనం చక్కగా ఎలాంటివి వేయలేదు, పులుపు కానీ ఏం వేయలేదు. టమాటో పులిపే సరిపోతుంది. అందులోని క్యాబేజ్ వేసాము, కమ్మగా ఉంటుంది పప్పు మాత్రం, చాలా చాలా బాగుంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా చాలా బాగుందని. ఇదే కన్సిస్టెన్సీలో చేసుకోండి, చాలా బాగుంటుంది. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి, ట్రై చేయండి. చక్కగా వడియాలు కానీ చల్లమిరపకాయలు కానీ మీ ఇంట్లో ఏముంటే అప్పడాలు కానీ ఏముంటే అవి చక్కగా నంచుకుని తినేసేయండి. చాలా చాలా బాగుండే క్యాబేజీ టమాటో పెసరపప్పు పప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చాలా 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 టేస్టీ అయిన పప్పు. బాయ్ అండి.